వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఆ రోజు మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఎక్కడ చేసిన పోలేదు. కాళాశ్రీలో కూడా మొత్తం గ్రీనరీ చేయబోతున్నాం. ఎక్కడైతే మనం నిలుచుకున్నామో అక్కడంతా కూడా ఏ రోడ్స్ అన్ని కూడా మరి తుడా చెట్లతోని కలకలలాడిపోతున్నాయి. ఇవన్నీ అవసరమైతే 25,000 చెట్లు కాదు 50,000 చెట్లు కూడా తీసుకోమని చెప్పారు. ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇటు తుడా డిపార్ట్మెంట్, ఇటు కాళాశ్రీ మున్సిపాలిటీ ముందర కలిపి ఇంకటి నుంచి ఒక డిఫరెంట్ కాళాశ్రీగా తేబోతున్నాం. ఈ రోజు శానిటేషన్ వర్కర్స్ కూడా మారడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ దయచేసి శ్రీకాళహస్తి ప్రజలందరికీ నేను ఒకటే చెప్తా ఉండా, మీరు నన్ను తిట్టుకున్నా కొట్టినా పర్లేదు, మీరు కానీ మీ ఇండ్ల ముందర ప్లాస్టిక్ బాటిల్లు, ప్లాస్టిక్ కవర్లు షాపుల మీద ఇక్కడ వేసి మున్సిపాలిటీ బ్లాక్ చేస్తే మాత్రం దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి. మీకు జరిమానాలు విపరీతంగా అయిపోతున్నాం. అండ్ ఆల్సో ప్లాస్టిక్ బ్యాన్ చేసిన ప్లేస్ శ్రీకాళహస్తి ఫస్ట్ గెలిచిన తర్వాత ఇంకా కూడా అక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు. ఈ రోజు నుంచి ఆపేయండి. ప్లాస్టిక్ అనేది ఎక్కడైనా కనిపిస్తే మా మున్సిపాలిటీ వాళ్ళు ఇమీడియట్ గా మీ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే మీ షాప్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. దయచేసి మళ్ళా చెప్తున్నాను, వీఆర్ బ్లానింగ్ ప్లాస్టిక్ ఇన్ కాళహస్తి. ఎక్కడ కూడా మీరు ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ ఇవన్నీ వినియోగించకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కడ కూడా ఇంటి ముందర ప్లాస్టిక్ వేస్తే మాత్రం మీకు మినిమం 1000 నుంచి 5,000 రూపాయలు ఫైన్ ఉంటది అని చెప్పి ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తాం, సెకండ్ టైం ఫైన్ ఇస్తాం. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా అన్నగారు శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి, ఎన్డీఏ కూటమి సభ్యులకు, కార్యకర్తలకు మరియు క్రీడా అధికారులకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు ఒక హిస్టారికల్ డేగా మనం చెప్పుకోవాలా. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏ డే విత్ క్రీడా చైర్మన్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి దాన్ని మొట్టమొదటిసారిగా శివుడు పాదాల చెంత శ్రీకాళహస్తిలో చేయడం అనేది చాలా సంతోషం. నేను చెప్పిన వెంటనే మా అన్నగారు ఏంటంటే సుధీర్ అన్న గారు ఫస్ట్ కాళహస్తి నుంచే స్టార్ట్ చేయడం చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వేసింది. సో కాబట్టి ఇక్కడికి చూసిన తర్వాత ఈ రోజు డెవలప్మెంట్ వర్క్స్ మీరు చూసారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఒకే ఫార్ములాతో పనిచేసింది, ఓన్లీ దోచే అనే ఫార్ములాతో. ఇప్పుడు మన మేము కూడా ఎన్డీఏ కూటమి కూడా ఒకటే ఫార్ములాతో పనిచేస్తున్నాం, ఓన్లీ డెవలప్మెంట్ ఫార్ములాతో పనిచేస్తున్నాం. సో కాబట్టి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ముందుండాలనే పార్టీ ఏంటంటే ఒక ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యమవుతుంది. అందుకనేసి అందులో భాగంగా ఈ రోజు వచ్చినప్పటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా మీరు అందరూ చూస్తున్నారు, కార్లు పక్కన పెట్టి బైకుల్లో కాలినడక నడుస్తూ కూడా ఈ రోజు మన ఎంట్రన్స్ ఆర్చ్ కా నుంచి కూడా ఫుట్పాత్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. స్వర్ణముఖి రివర్ పైన కూడా ఆ చుట్టూ కూడా అన్నగారు ప్రపోజ్ చేసిన విధంగా దాని చుట్టుపక్కల కూడా కొద్దిగా బ్యూటిఫికేషన్ ఆఫ్ అవెన్యూ ప్లాంటేషన్ చేయమని చెప్పారు, దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ చూసి మొత్తం టోటల్ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉన్నటువంటి డ్రైన్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసే కోసం నియర్ టు 5 crores అవుతామని చెప్పే లోపల దానికి కూడా అన్నగారి కాంబినేషన్ లో ఇద్దరం కలిపి చేసే విధంగా ప్లాన్ చేసేసి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా సరే డెవలప్మెంట్ అనేది కావాలంటే డెవలప్మెంట్ చేస్తేనే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటారు. సో ఎప్పుడు లేని విధంగా మున్సిపాలిటీలో రాబోయే రోజుల్లో మీకు ఒక ఎమ్మెల్యే బ్రాండ్, సుధీర్ అన్న బ్రాండ్ అనేది పడబోతుంది. మీరు ఎవరో ఊహించరు ఆ విధంగా డెవలప్మెంట్ రోడ్స్ కావచ్చు, డివైడర్స్ కావచ్చు, ఫుట్పాత్ కావచ్చు, వాక్వేస్ కావచ్చు. ఈ రోజు అక్కడ ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఈ రోజు ఎన్టీఆర్ పార్క్ దగ్గర స్వర్ణముఖి ఆనుకొని ఒక 2 షాప్స్ వేసి ఒక క్యాంటీన్ పెడితే ఈవినింగ్ వచ్చేటువంటి లోకల్స్ అంతా కూడా కొంచెం వాకింగ్ చేసి అక్కడ ఒక టీ కాఫీ తాగొచ్చు, టిఫిన్ చేసుకోవచ్చు, స్నాక్స్ తినొచ్చు, హ్యాపీగా ఒక మంచి రివర్ వ్యూ తో దేవుని దండం పెట్టుకుంటూ ఒక ప్రార్థన చేసేదానికి కావచ్చు, ఒక 10 నిమిషాల కుటుంబంతో ప్రశాంతంగా ఉండేదానికి కూడా అదొక మంచి పార్కు. ఆల్రెడీ గతంలోనే ఆ పార్క్ డెవలప్ చేసి కూడా చేసింది. అది కూడా ఎవరితో అంటే అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ బొజ్జల గోపాలకృష్ణ గారి ద్వారానే ఆ పార్క్ చేయడం. ఈ రోజు అదే పార్క్ ని తన తనయుడు వచ్చి ఈ రోజు సుధీర్ గా చేయడం కూడా చాలా గర్వించిన విషయం. అది అందులో అవకాశం కూడా చేయమని నాకు రావడం నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కాబట్టి రాబోయే రోజుల్లో మీకు డెవలప్మెంట్ కి మరింత ముందు ఉంటాయని చెప్పి మీకు అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా అన్నగారు సుధీర్ అన్న గారు అంటారు, సూర్యన్ తమ్ముడుగా దివాకర్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.